హాయ్ ఫ్రెండ్స్, క్రిప్టో అసెట్స్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం పాకెట్ ఫై యాప్లో 50,000 రూపాయల వరకు ఎయిర్ డ్రాప్ రావాలంటే మనం ఏం చేయాలి. సో ఈరోజు న్యూ యూజర్ స్టార్ట్ చేసిన మనం ఏ విధంగా 50,000 రూపాయల వరకు అచీవ్ చేయాలి విత్ ప్రూఫ్తో సహా నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా మీరు చివరి వరకు చూడండి గైస్. ఇటువంటి ప్రాజెక్ట్స్ అయితే అప్పుడప్పుడు వస్తుంటాయి, మనం ఖచ్చితంగా గ్రాప్ చేసుకోవాలి, మొత్తం యూజ్ చేసుకొని మంచి ఎయిర్ డ్రాప్ అయితే మనం పొందాలి. సో మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇటువంటి దీంట్లో ఏ నెక్స్ట్ అప్డేట్ వచ్చి నేను ఇమీడియట్లీ అందులోనే పోస్ట్ చేస్తాను. అలాగే ఇటువంటి మంచి ప్రాజెక్ట్స్ అని నేను టెలిగ్రామ్లోనే ఫాస్ట్గా మేము పోస్ట్ చేస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అలాగే ప్రతి ఒక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను మా టెలిగ్రామ్ ఛానల్లో పాకెట్ ఫై యాప్ గురించి నేను పోస్ట్ చేశాను. సో ఇందులో నాకు ఇక్కడ కాయిన్స్ కనిపిస్తున్నాయి, చూసారు. ఇన్ని కాయిన్స్ ఎలా వచ్చాయి? మీకైతే చాలా తక్కువే వచ్చి ఉంటాయి, స్టార్టింగ్లో ఒక 20, 30, 40 మ్యాక్సిమం. ఇన్ని కాయిన్స్ ఎలా వచ్చాయి? ఇది రిఫరల్ వల్ల అయితే కాదు, పూర్తిగా ఎలా వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఏ విధంగా చేయాలి, మనం పూర్తిగా క్రిప్టోలోకి ఇన్వాల్వ్ కాబోతున్నాం. మీరు కూడా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్తో క్రిప్టోలోకి ఇన్వాల్వ్ అయితే సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ మంచి ఎయిర్ డ్రాప్స్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా వీడియో చివరి వరకు అయితే చూడండి. ఇప్పుడు మీరు వీడియో డిస్క్రిప్షన్ మీకు లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేశాను, పాకెట్ ఫైది కూడా. సో వన్స్ మీరు దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది గైస్, చూడండి క్లియర్గా ఇక్కడ. సో ఇక్కడ మైనింగ్ అనే ఆప్షన్ మీకు తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ నాకు వచ్చి సో ప్రతి 6 అవర్స్కి దీన్ని మనం క్లెయిమ్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ 6 అవర్స్ దాటేస్తే మీకు వచ్చిన కాయిన్స్ అన్ని వేస్ట్, జీరో అయిపోతాయి. అందువల్ల మీరు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ఓపెన్ చేసినప్పుడు జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే కలెక్ట్ అయిపోయి అందులో చేసుకుంటూ ఉంటుంది. సో మీరు బేసిక్ యూజర్లు అయితే ఇంకా మీకు చెప్పేదంటే ఇక్కడ టాస్క్స్ అనే ఆప్షన్ ఉంటుంది, చూడండి. ఇక్కడ టాస్క్స్ అనే ఆప్షన్కి వెళ్తే మీకు ఇక్కడ వీళ్ళు టాస్క్స్ అయితే ఇస్తారు. ఈ టాస్క్లో డైలీ బూస్ట్ అనేది ఒకటి ఉంటుంది. డైలీ బూస్ట్ అయితే ఖచ్చితంగా చేయండి. సో ఇలా ప్రతి ఒక్కటి చేయడం వల్ల కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్స్ మనకు చాలా కావాలి. సో అలాగే ఇక్కడ కొన్ని డిపాజిట్ ఇదైతే మనకు అవసరం లేదు. ఇంకా కొద్ది కిందకు వస్తే జాయిన్ వైట్ లిస్ట్ ఇద్దరిని రిఫర్ చేయమన్నా. సో మీకు ఏది వీలైతే అవి మాత్రం చేసండి. ఇక్కడ స్వాప్ ఇది నేను దీని గురించి తర్వాత చెప్తాను. సో ఇలా కిందకి వెళ్తే జాయిన్ అలయన్స్ ఉంటుంది. సో జాయిన్ ఎనీ అలయన్స్ మీరు చేస్తే మీకు 25 పాయింట్స్ ప్లస్ 5% ప్రతిసారి నేను అలయన్స్ కూడా మనం క్రియేట్ చేస్తాను. దాని లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. సో వన్స్ క్లిక్ చేయని అలయన్స్లో కూడా మీరు జాయిన్ అయిపోతారు. 5% ఎక్స్ట్రా కూడా మీకు వస్తూ ఉంటుంది. సో అలాగే మీ టాన్ వ్యాలెట్ని కనెక్ట్ చేయండి. ఇలా ప్రతి ఒక్క టాస్క్ మీకు ఏది వీలైతే ఆ టాస్క్ల వరకు పూర్తి చేయండి. మీకు బేసిక్ కొన్ని పాయింట్లు అయితే వస్తాయి. మనకి ఇంపార్టెంట్గా మైనింగ్ అనే ఆప్షన్లో మీకు ఇక్కడ నాకైతే గంటకి ఇన్నో వస్తున్నాయి, చూడండి. నాకు స్విచ్ పర్ అవర్ వచ్చి 12 అయితే వస్తున్నాయి. మీకు చాలా తక్కువ వస్తాయి, స్టార్టింగ్ 0.02 అలానే ఉంటుంది. సో ఇవి పెంచుకోవాలి అంటే మనం ఏం చేయాలి, నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మొదటగా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీకు ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ కింద చూసారైతే వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీ వ్యాలెట్లో ఇక్కడ బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది. ఇందులో మనం బ్యాలెన్స్ అనేది లోడ్ చేసుకోవాలి. మీరు బ్యాలెన్స్ లోడ్ అనగానే వెళ్ళిపోవద్దు. సో చాలామంది ఇలా పక్కకి వెళ్ళిపోవడం వల్ల ఈ ప్రాజెక్టు ఇక్కడే ఆగిపోయి ఉండదు. ఇది అంటే ఎవరైతే ఇవి ఇక్కడ మీకు టాస్క్లోకి వెళ్తే ఇక్కడ టాస్క్లో కొద్దిగా కిందకి కానీ వస్తే ఇక్కడ చూసారుగా స్వాప్ టాన్ కానీ లేకపోతే ఇంకో ఇథీరియం కానీ ఆర్బిట్రమ్ కానీ ఇవి. సో ఇవి కానీ స్వాప్ చేస్తే ఒక $10 వరకు మనం స్పెండ్ చేసి $10 కానీ యూఎస్డిటీ నుండి లేకపోతే ఇథీరియంకి మారవగా, ఇథీరియం నుండి యూఎస్డిటీకి మార్చగా, ఇలా ఏంటంటే ఈ స్వాపుల ప్రకారం కొద్దిగా మనకు గంటకి 0.3 స్విచ్ అయితే అవర్కి ఇస్తుంది. ఇది చాలామందికి తెలుసు, బట్ ఇవి ఎలా చేయాలి అంటే ఏ విధంగా మనం ప్రయారిటీ ఇవ్వాలని నేను మీకు క్లియర్గా ఒక సింపుల్ లెక్కతో చెప్తాను గైస్. నేను ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఆల్రెడీ నేను క్యాటిజన్లో నేను పార్టిసిపేట్ చేశాను, అందరికీ $2 మాత్రమే వచ్చాయి. బట్ నేను మీకు ఆ రోజు చెప్పాను, నేను ఒక $100 వరకు ఇన్వెస్ట్ చేశాను ఆ రోజు. సో $100 వరకు ఇన్వెస్ట్ అంటే ఏం లేదు, జస్ట్ అందులో కాయిన్స్ కొనడం లేకపోతే ఇంకోటి కొనడం అలా చేశాను. దానివల్ల నాకు ఇంచుమించు $420 వరకు ఎయిర్ డ్రాప్ అయితే వచ్చింది. సో $320 నాకు ప్రాఫిట్ అయితే వచ్చింది. అదేవిధంగా ఐగాన్ లేయర్లో కూడా నేను అప్పుడు పార్టిసిపేట్ చేశాను. ఆ ఇథీరియం అనేది నేను స్టేక్ చేసేప్పుడు నాకు ఇంచుమించు గ్యాస్ ఫీజు ఎంత వచ్చిందంటే $100 వరకు నేను స్పెండ్ చేసే గ్యాస్ ఫీజు. సో బట్ నాకు లాభం ఎంత వచ్చింది, మొత్తం $1,600 వరకు నాకు ఎయిర్ డ్రాప్ అనేది వచ్చింది. అందులో $1,500 వరకు నాకు లాభం. సో మనం కొద్దిగా ఖర్చు పెడితేనే ఖచ్చితంగా సర్వే అవ్వగలుగుతాం. ఖర్చు పెడితేనే మంచి ఎయిర్ డ్రాప్ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ మరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నా అంటే ఇందులో ఫ్రెండ్స్ రిఫర్ కానీ చేస్తే పెద్ద అమౌంట్ అయితే రావట్లేదు. జస్ట్ 4.5 నుంచి 5 వేస్తారంటే ఒక 1000 మంది ఫ్రెండ్స్ని రెఫర్ చేసిన 5,000 పాయింట్లు మాత్రమే ఇక్కడ వస్తాయి. అలాగే సో ఇన్ఫ్లుయెన్సర్లు అనేది అంటే పెద్దగా ఇంపాక్ట్ అనేది చూపించలేదు ఇక్కడ. అలాగే నార్మల్ యూజర్లో రోజు వచ్చి అలా వెళ్ళిపోతుంటారు కదా, వాళ్ళ గురించి ఏం చెప్పాలంటే
ఇది వాళ్ళకు డిసడ్వాంటేజ్. అలా వచ్చి అలా వెళ్ళిపోతే ఇందులో మైనింగ్ అనేది ఎక్కువ రాదు. చాలామంది అప్పుడప్పుడు చూస్తారు బర్న్ అయిపోతుంటాయి. సో కాయిన్స్ కూడా రావు. చాలా తక్కువ కాయిన్స్ అయితే ఇక్కడ అయిపోయి ఇంకా ఎవరికి కాయిన్స్ వస్తాయి మిడిల్లో ఉంటారు. ఈ మిడిల్లో మనం గెటింగ్ చేయాలి. సో అది చేయాలంటే ఈ టాస్క్లు ఉన్నాయి కదా, ఇది ఇంపార్టెంట్ గైస్. సో స్వాప్ చేసుకునేది ఇక్కడ ఇంపార్టెంట్. మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే మనం అన్నీ చేయనక్కర్లేదు. నేను అన్ని 80 చేసాను. ఆల్మోస్ట్ ప్రతి బేస్ నెట్వర్క్లో 80 ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేశాను. ఆర్బిట్రో నెట్వర్క్లో 80 ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేశాను. ఇన్ని చేశాను కాబట్టి నాకు స్విచ్ పర్ పవర్ 100 వరకు వచ్చింది. సో నిన్న ఒక్కరోజు నాకు ఇంచుమించుగా జస్ట్ మనం స్టార్ట్ చేసి కూడా ఒక రోజే అవుతుంది నేను కూడా. సో 4000 పాయింట్స్ వరకు అయితే వచ్చాయి. సో మీరు కూడా ఈరోజు ఇన్ని పాయింట్స్ సాధించాలంటే నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. మీకు వీలైతే అన్ని స్వాపులు చేయండి. బట్ ఇక్కడ ఎంత కాస్ట్ పడుతుంది అనేది మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఆర్బిట్రమ్, బేసు, జెట్కేసింగ్, జింక్సింగ్ ఈ 3 అయితే బెస్ట్ ఆప్షన్. ఇక ఈథీరియం, టాన్లో కానీ వెళ్తే అది ఎక్కువ గ్యాస్ ఫీజు పడుతుంది, మనకి ఎక్కువ బొక్క అయిపోతుంది కాబట్టి అది మనకు అనవసరం. బట్ ఈ 3 మాత్రం ట్రై చేయండి. స్వాప్ మెయిన్గా ఆర్బిట్రమ్లో ట్రై చేస్తే బెస్ట్ ఆప్షన్. మీకు ఇక్కడ మీకు వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఏ విధంగా మనం స్వాప్ చేయాలి. సో వ్యాలెట్లోకి వెళ్ళండి. వ్యాలెట్లోకి వెళ్ళాక మీకు ఇక్కడ పైన డిపాజిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డిపాజిట్ మీద క్లిక్ చేయండి. సో డిపాజిట్ మీద క్లిక్ చేసి మీరు టాన్ బ్యాలెన్స్ లోడ్ చేసుకోవాలి అంటే సో టాన్ అనేది సపరేట్ అడ్రస్ ఉంటుంది. మిగతా ఏ అదర్ ఇథీరియం లోడ్ చేసుకోవాలంటే టాన్ నెట్వర్క్ కాకుండా మిగతా అంటే బేస్ నెట్వర్క్ కానీ, జెట్కేసింగ్ నెట్వర్క్ కానీ, ఓపీ నెట్వర్క్ కానీ వీటిలో చేసుకోవాలంటే ఈ నెట్వర్క్ ఇది. సో ఈ అడ్రస్ మీది కాపీ చేసుకోండి గైస్. ఇది కాపీ చేసుకోండి. సో మీకు ఆల్రెడీ బైనాన్స్ అకౌంట్ కూడా నేను చెప్పిన ఒక లేకపోతే చేసుకోండి. లేకపోతే ఏ అదర్ ఎక్స్చేంజ్, ఇంటర్నేషనల్ అదర్ ఎక్స్చేంజ్ల నుంచి మీరు అమౌంట్ అనేది సెండ్ చేసుకోవాలి. సో ఇక్కడ వ్యాలెట్ ఆప్షన్లోకి వెళ్తే నేను ఆల్రెడీ అంటే P2Pలో నుంచి మీరు ఇక్కడ బై చేసుకోండి. P2P నుంచి బై చేసుకోండి. మీరు జస్ట్ USDT బై చేసుకొని ఈథీరియంగా కన్వర్ట్ చేసి పెట్టుకోండి. సో అంటే ఈథీరియం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో P2P అనేది తెలియకపోతే మన యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే చాలామంది అప్లోడ్ చేస్తున్నారు. ఒకసారి వెళ్ళి చూడండి. ఏది అర్థం కాకపోయినా యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు ఈజీ గెట్ అవుతుంది. బట్ ఇక్కడ ఈథీరియం అనేది మనకి ఇంపార్టెంట్. ఈథీరియం అనేది పెట్టుకోండి. సో ఎనీవే మీరు ఫైనల్ కొద్దిగా ఈథీరియం పెట్టుకొని ఇక్కడ విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ వస్తుంది. విత్డ్రా ఆప్షన్ వచ్చినాక సో ఈథీరియం సెలెక్ట్ చేసుకోండి. ఈథీరియం సెలెక్ట్ చేసుకున్నాక సో ఇక్కడ ఈ అడ్రస్ మనం ఇందాక చూసాం కదా, Pocket5 అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేసి సో నెట్వర్క్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మనకు ఆర్బిట్రో అని చెప్పాను. సో ఆప్టిమైజింగ్ కూడా ఇచ్చున్నారు వాళ్ళు. సో జెట్కేసింగ్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం బేస్ అనేది సస్పెండ్ అయింది. మనం ఏదైనా ఒక నెట్వర్క్లో మాత్రం ఒక $20 వాల్యూ గల ఇథీరియంని లోడ్ చేసుకోండి. సో ఆర్బిట్రో ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. $20 వరకు లోడ్ చేసుకుంటే బెటర్ ఆప్షన్. ఇందులో గ్యాస్ ఫీజ్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఆర్బిట్రోని సెలెక్ట్ చేశాను. 0.05 కానీ సో ఎంతో కొద్దిగా 0.00 ఒక 0.006 కానీ సో ఇంత 6 కాకపోతే ఒక 0.009 చేసుకుంటే $20 అయితే మనకు వచ్చేస్తుంది. ప్రైస్ అయితే పెరిగింది కాబట్టి ఇంత చేసుకుని విత్డ్రా చేసుకుంటే డైరెక్ట్గా ఇక్కడ మీకు కనపడుతుంది. Pocket5లో వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఎంత అమౌంట్ ఉన్నది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే స్వాప్ ఆప్షన్ చూసారా, ఇక్కడ స్వాప్ ఆప్షన్లోకి వెళ్ళి సెలెక్ట్ చేయండి అనేది ఇక్కడ మనకు ఆర్బిట్రో 1-2 ఆప్టిమైజ్ ఉంది. ఇది ఆర్బిట్రో సింబల్ ఇది. సో ఆర్బిట్రంలోకి వెళ్ళి సో ఆర్బిట్రం మనకు ఆల్రెడీ నేను ఇక్కడ చేస్తున్న ప్రస్తుతానికి నాకు ఆర్బిట్రంలో బ్యాలెన్స్ అయితే లేదు. సో వేరే అదర్ చైన్ మీకు చూపిస్తాను. బేస్ నెట్వర్క్ చూపిస్తాను. నేను బేస్ నెట్వర్క్లో వెళ్ళి నేను ఆల్రెడీ నాకు ఈథీరియం అనేది సంథింగ్ ఎంత ఉంది. సో ఈథీరియం సెలెక్ట్ చేసుకుని నేను USDTయో USDCయో ఏదో ఒకటి మనకి ఈథీరియం అనే USDC చూపిస్తాను మీకు ప్రస్తుతానికి. సో ఎంతో అంత కదా 0.005 కానీ ప్రెస్ చేస్తే మనకి అంటే ఇక్కడ మనకు నెట్వర్క్ ఫీజు అనేది చాలా తక్కువ పడుతుంది, గ్యాస్ ఫీజు. బట్ ఇక్కడ ఎక్స్చేంజ్ ఫీజు అనేది $0.06 వరకు మనకు ఖర్చు అవుతుంది. సో కన్ఫర్మ్ స్వాప్ అనుకోటే కానీ ఇక్కడ స్వాప్ అనేది అయిపోతుంది. స్వాప్ అయిపోయి మనకు బేసిక్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేవి చూపిస్తారు Pocket5 యాప్లో. సో రిపీట్ స్వాప్ సేమ్ కొడితే సేమ్ అదే స్వాప్ చేసుకోవచ్చు. లేకపోతే మైనింగ్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే మళ్ళీ మన యాప్ అనేది మనకు లోడ్ అవుతుంది. సో నాకు ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వడం వల్ల చూడండి గైస్ టాస్క్లో ఏమవుతుందంటే నాకు ఇక్కడ నాకు మైనింగ్ స్పీడ్ అనేది 0.3 అనేది పెరుగుతుంది నాకు. సో వన్స్ టాస్క్ కంప్లీట్ అయిపోకుండా చూసారా 0.3 అని నాకు టాస్క్ పెరుగుతుంది. టాస్క్లో అయితే ఒకటి యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్బిట్రో బేస్ కానీ 15 నాకు 15 అయితే యాడ్ అయ్యింది. ప్రస్తుతం నేను 15 ట్రాన్సాక్షన్ చేసాను, 15 అలా 24 అవర్స్కి 80 వరకు లిమిట్ ఉంటుంది. వన్స్ 24 అవర్స్ కానీ మళ్ళీ రీసెట్ అయిపోతుంది. సో ఇటువంటివి ఏం చేస్తారంటే డైలీ మీరు ఒక 20 నుంచి 30 ట్రాన్సాక్షన్స్ చేయండి గైస్. 20 నుంచి 30 అంటే నేను చెప్పేది ఏం చెప్తున్నా అంటే మీకు సేమ్ స్వాప్లోకి వెళ్ళారా, సేమ్ అదే మీకు దేంట్లో ఈథీరియం ఉందో ఆర్బిట్రో అయితే ఆర్బిట్రో, ఇంకా ఏ దేంట్లో ఈథీరియం ఉంటే ఈథీరియం టు సో జస్ట్ కొద్దిగా ఈథీరియం సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈథీరియం నుంచి USDT USDCకి దేనికోసం సెలెక్ట్ చేసుకోండి. ఒక $10 వాల్యూ 0.005
ప్రెస్ చేస్తారా, యూఎస్డిటీ పంపించారా. సో మళ్ళీ యూఎస్డిటీ మళ్ళీ ఏం చేస్తారు, రివర్స్ దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ రివర్స్ అవుతుంది. యూఎస్డిటీ నుంచి మళ్ళీ ఈథెరియం పంపించుకునేది. ఎంత యూఎస్డిటీ మీకు 12 యూఎస్డిటీ ఉంటే మొత్తాన్ని ఈథెరియంలోకి పంపించుకునేది. సో ఇలా ఒక ఈథెరియం నుంచి యూఎస్డిటీకి, యూఎస్డిటీ నుంచి ఈథెరియం కాల ఒక 20 ట్రాన్సాక్షన్లు, ఒక 30 ట్రాన్సాక్షన్లు, డైలీ 30 ట్రాన్సాక్షన్లు కానీ చేస్తే. సో ఇలా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకని నేను ఇది మీకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. చాలా చాలా తక్కువ అంటే ఎంత తక్కువ అంటే అంత తక్కువ మంది అయితే ఉన్నారు ప్రస్తుతానికి. మీకు నేను ఎగ్జాంపుల్ కూడా చూపిస్తే ఎంత తక్కువ మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తారనేది. ఇప్పుడు దీనివల్ల మీకు ఎంత కాస్ట్ అవుతుందంటే 0.06 ఇంటూ 30 ట్రాన్సాక్షన్ అంటే 20 కాకుండా 30 ట్రాన్సాక్షన్ వేసుకుని ఇంచుమించుగా $2 కాస్ట్ అయితే మీకు పడుతుంది డైలీ. సో డైలీ ఒక నెల రోజులు కానీ ఒక $2 లెక్క స్పెండ్ చేసుకుని ఒక $60 కానీ మీరు స్పెండ్ చేస్తే మీకు ఎన్ని కాయిన్స్ వస్తాయంటే ఆల్మోస్ట్ మీకు 0.3 చెప్పాను కదా, గంటకి 9 కాయిన్స్ లెక్కన మనకు వస్తాయి. సో అప్పుడు మనం మినిమం 15 గంటలనే యాక్టివ్లో ఉండొచ్చు ఇందులో. ఎందుకంటే మనకి ఎప్పుడు కనిపిస్తే అప్పుడు క్లెయిమ్ ఆప్షన్ మీద కొట్టుకుంటూ ఉంటే మీకు క్లెయిమ్ అనేది అయిపోతూ ఉంటుంది. సో అప్పుడప్పుడు నైట్లో ఎప్పుడు నిద్రలేసినా ఫస్ట్ ఇదే చేయండి, క్లెయిమ్ చేసుకుని నెక్స్ట్ మనకు ఉంటే బెటర్ ఆప్షన్. ఒక 15 గంటలు కూడా యాక్టివ్ అయితే ఈజీగా ఉండొచ్చు. 15 9 చూడండి, మీరే చూడండి, రోజుకి 140 నుంచి 150 కాయిన్స్ వరకు మనం మైన్ అయితే చేయొచ్చు మీరు 30 ట్రాన్సాక్షన్లు కానీ చేస్తే. అంటే నెలకి 4500 కాయిన్స్ ఈజీగా వచ్చేస్తాయి. 3 నెలల టైం అయితే ఉంది మనకి. ఇది మీరు 3 నెలలు కానీ కొద్దిగా కష్టపడితే అంటే జస్ట్ $60 స్పెండ్ చేస్తే చాలు ఫస్ట్ రోజు. తర్వాత మీకు ఆటోమేటిక్గా ఒక 5000 కాయిన్స్ నుంచి 6000 కాయిన్స్ అయితే వచ్చేస్తాయి. సో ఈ 6000 కాయిన్స్ అంటే చాలా ఎక్కువగా ఇక్కడ మీకు నేను ఇక్కడ చూపిస్తాను. పైన గైడ్ లెవెల్ అనేది మీకు ఆప్షన్ చూపిస్తుంది. మీరు ఎన్నో లెవెల్ ఉన్నారో చూపిస్తుంది ఇక్కడ. సో గైడ్ లెవెల్లోకి వెళ్ళగానే ఇక్కడ చూడండి 50% మంది అంటే 420 కాయిన్స్ వరకు 50% మంది ఉన్నారు. సెకండ్ లెవెల్లోకి వెళ్తే 969, 500, 600, సో ఇటువంటి వాళ్ళు 30% మంది ఇందులో ఉన్నారు. సో 80% వరకు జస్ట్ 1000 లోపలే ఉన్నారు. తర్వాత వెళ్తే ఇది 2500 కాయిన్స్ 50% మంది అంటే 95% వరకు 2500 కాయిన్లు కూడా లేవు ఎవరికి. సో 90% పీపుల్ పక్క వెళ్ళిపోతారు మీరు ఇంతకు మించి కాయిన్స్ కానీ వస్తే. ఇది ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి ఈ లెవెల్ మనం అచీవ్ చేయాలి. మీరు 4000 కానీ వస్తే 4000 కాయిన్స్ కానీ వస్తే అప్ టు 5%లో ఉంటారు మీరు. సో ఇలాగని మీరు కంటిన్యూగా కానీ ఇంకొక 2 నెలలు కానీ చేస్తే మీకు ఖచ్చితంగా 5th లెవెల్లోకి వెళ్ళిపోతారు. 1% బెస్ట్ మైనర్స్ లిస్ట్లో అయితే ఉంటారు. 1% బెస్ట్ మైనర్స్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హ్యూజ్ ఎయిర్ డ్రాప్ అనేది వీళ్ళు అలొకేట్ చేస్తారు. మీకు ఇది లెంతీగా ఉండొచ్చు, కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, పెద్ద మ్యాటర్ అయితే ఏం కాదు. మీరు 2-3 ట్రాన్సాక్షన్లు చేస్తే చాలా ఈజీ అయిపోతుంది. ఖచ్చితంగా ట్రాన్సాక్షన్లు అనేది చేయండి గైస్, ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. ఇటువంటి ప్రాజెక్ట్ అంటే మొత్తం ఏంటంటే ఎలా ఇవి చేస్తున్నారో వాళ్ళు మాత్రమే టాప్లో ఉండరు. మిగతా వాళ్ళు అప్పుడప్పుడు వచ్చే వాళ్ళు అయితే టాప్లో లేరు. అలాగే ఇన్ఫ్లుయెన్సర్లు కూడా టాప్లో అయితే లేరు. ఎవరైతే బాగా యాక్టివ్ ఉన్నారో ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళకే ఇది బెనిఫిట్. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు క్యాపబుల్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇటువంటి మంచి ఎయిర్ డ్రాప్ ఖచ్చితంగా డిసెంబర్లో అయితే వదిలేస్తారు ప్రాజెక్ట్ని. అప్పుడు మంచి ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ అయితే నేనైతే డిసైడ్ చేశాను. ప్రతిరోజు ఎన్ని ట్రాన్సాక్షన్ వీలైతే అన్ని ట్రాన్సాక్షన్ చేద్దాం. నుంచి $100 నుంచి $150 వరకు స్పెండ్ చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను. లెట్స్ సీ ఏమవుతుందో చూద్దాం. సో ప్రస్తుతానికైతే జస్ట్ నిన్నే స్టార్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ నేను 4th లెవెల్లోకి అయితే వచ్చేసాను. ఖచ్చితంగా నేను 5th లెవెల్లోకి అయితే వెళ్తాను. నాకు రిఫరల్ లెవెల్ వచ్చింది ఒక 1000 పాయింట్లు వచ్చి అంత మించలేదు. బట్ నేను చేసిన ట్రాన్సాక్షన్ వల్ల ఇన్నైతే వచ్చాయి. సో అందుకని చెప్తున్నా ఇది మన అంటే ఎక్కువ కామన్ యూజర్స్కి బెనిఫిట్ ఈ ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళకి. సో ఇది గైస్ మీకు ఫైనల్గా మీకు పూర్తిగా డీటెయిల్స్ అయితే చెప్పాను. మీరు కొత్త యూజర్ అయినా ఈ రోజు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టాస్క్లు ఇవి కంప్లీట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. మీకు ప్రతి ఒక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది. ఖచ్చితంగా మన అలయన్స్ అంటే మన గ్రూప్, మన క్రిప్టో తెలుగు గ్రూప్ అనేది నేను క్రియేట్ చేసిన అలయన్స్లో మన క్రిప్టో తెలుగు గ్రూప్ అయితే క్రియేట్ చేశాను సో ఆల్మోస్ట్ 610 మంది జాయిన్ అయ్యారు. ఖచ్చితంగా ఇందులో జాయిన్ అవ్వండి. మీకు ఇంకొక 5% ప్రతి క్లెయిమ్లో ఒక 5% ఎక్స్ట్రా మీరు పొందొచ్చు. బట్ ఇన్ని నాకంటే టాప్లో జస్ట్ చాలామంది జై అని సాబి ఎవరో ఉన్నారో టాప్లో అయితే మన యూజర్స్ అంటే ఎప్పటి నుంచో చేస్తున్నారు వాళ్ళు. సో కంగ్రాట్స్ చెప్పిన వాళ్ళకి ఒక అతనికి అయితే 29,000 కాయిన్స్ ఉన్నాయి. ఇది మామూలు విషయం అయితే కాదు. లెట్స్ సీ ఎవరికి ఎంత ఎయిర్ డ్రాప్ వస్తుందో తొందరలో తెలుస్తుంది అనుకో. ఏ డౌట్స్ ఉన్నా నాకు మన టెలిగ్రామ్ ఐడి అయితే నేను ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా పర్సనల్ చాట్ ఐడి కూడా. అందులో అంటే వీడియో కింద కామెంట్ కంటే నాకు టెలిగ్రామ్లో చాలా ఫాస్ట్గా అయితే నాకు రిసీవ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా టెలిగ్రామ్లో నాకు చాట్ చేయండి. మీకు ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ అయితే నేను చెప్తాను. సో అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.